హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో ఫస్ట్ లెసన్ నుండి డిమాండ్ సిద్ధాంతం అంటే 3 లెసన్స్ కలిపి ఒకటే వీడియోలో మనము 50 క్వశ్చన్స్ వరకు అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ఇవాల్టి క్లాస్లో మనం వచ్చేసి దగ్గర 5 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేద్దాం. అందులో డిమాండ్ సిద్ధాంతము, ఉత్పత్తి సిద్ధాంతం, విలువల సిద్ధాంతం, పంపిణీ సిద్ధాంతము, జాతీయ ఆదాయము, స్థూల ఆర్థిక అంశాలు. సో ఇది లేదండి, ఉత్పత్తి, విలువల, పంపిణీ, జాతీయ, స్థూల ఆర్థిక అంశాలు ఇవన్నీ కలిపి మనకు 5 లెసన్స్ అన్నీ అయితే ఈ వీడియోలో ప్రాక్టీస్ బిట్స్ అయితే నేర్చుకుందాం. అండ్ క్లాస్ అనేది లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ నుండి లైక్ అని చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుందండి. నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, నో ప్రాబ్లం. సో క్లాస్ అనేది మనకు దగ్గర చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. వితిన్ 15-20 మినిట్స్ లోపలే అయితే మనకు క్లాస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఎందుకంటే టైం అందరికీ వాల్యుబుల్ కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో ఉత్పత్తి కారకాలకు సంబంధించి సరికానిది. క్రింది వాణిలో ఉత్పత్తి కారకాలకు సంబంధించి సరికానిది ఏంటి? ఆధునిక ఆర్థికవేత్తలు ఉత్పత్తి కారకాలన్నిటినీ శ్రమలో విలీనం చేస్తారు. చూడండి, ఆధునిక ఆర్థికవేత్తలు ఉత్పత్తి కారకాలన్నిటినీ శ్రమలో విలీనం చేస్తారు. ఆల్రెడీ మనకు థియరీ పార్ట్ అనేది లాస్ట్ వీడియోస్లో అయితే మీరు చూడొచ్చండి. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో అయితే ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రం చేయలేదు, కానీ ఫస్ట్ ఇయర్ అంతా చేసేసాను. ఇంకా ఎవరైనా చూడకోకుండా థియరీ పార్ట్ ఇదిగోండి, ఇంపార్టెంట్గా ఉండేవి మాత్రమే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఉత్పత్తి కారకము భూమి లక్షణం కానిది. ఉత్పత్తి కారకము భూమి యొక్క లక్షణం కానిది ఏంటంటే భూమి సప్లై సంపూర్ణ వ్యాకోచము. ఇది మనకు ఉత్పత్తి కారకం అంటే భూమి యొక్క లక్షణం కానిది. భూమి సప్లై సంపూర్ణ వ్యాకోచం. క్రింది వాణిలో శ్రమ యొక్క లక్షణాలను గుర్తించండి. క్రింది వాణిలో శ్రమ యొక్క లక్షణాలను గుర్తించండి. శ్రమను శ్రామికుడి నుండి వేరు చేయలేము అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్. అంటే శ్రమను నిల్వ చేయలేము. అత్యధిక వేతనాల వద్ద శ్రమ సప్లై తగ్గుతుంది. శ్రమకు ప్రారంభంలో బేరం ఆడే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఫస్ట్ ఆప్షన్ ABCD ఈ 4 కూడా కరెక్ట్ అండి. శ్రమ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఘంపీటర్ ప్రకారం ఉత్పత్తిలో నవకల్పనలు ప్రవేశపెట్టవలసిన బాధ్యత కలిగిన ఉత్పత్తి కారకము. ఘంపీటర్ ప్రకారము ఉత్పత్తిలో నవకల్పనలు ప్రవేశపెట్టవలసిన బాధ్యత కలిగిన ఉత్పత్తి కారకమే వ్యవస్థాపన. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్పత్తికి ఉత్పత్తి కారకాల రేటుకి మధ్యనున్న సంబంధాన్ని తెలియజేసేదే ఉత్పత్తి ఫలము. ఉత్పత్తికి ఉత్పత్తి కారకాల రేటుకి మధ్యనున్న సంబంధాన్ని తెలియజేసేది ఉత్పత్తి ఫలము. నెక్స్ట్ క్వశ్చన్. స్వల్పకాలంలో మార్చుటకు వీలైన ఏకైక ఉత్పత్తి కారకము. స్వల్పకాలంలో అంటే తక్కువ కాలంలో మార్చుటకు వీలైన ఏకైక ఉత్పత్తి కారకము శ్రమ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో చరానుపాత సిద్ధాంతం యొక్క ప్రమేయం కానిది. చరానుపాత సిద్ధాంతం యొక్క ప్రమేయం కానిది ఉత్పత్తి కారకాలన్నిటిని మార్చవచ్చు. పెద్ద తరహా ఉత్పత్తి వలన ఏర్పడే ఆదాలను అంతర్గత, బహిర్గత ఆదాలుగా వర్గీకరించింది మార్షల్. పెద్ద తరహా ఉత్పత్తి వలన ఏర్పడే ఆదాలను అంతర్గత, నెక్స్ట్ బహిర్గత ఆదాలుగా వర్గీకరించింది మార్షల్. చరానుపాత ఉత్పత్తి ఫలంలో ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కంటే అధికంగా ఈ దశలో ఉంటుంది. ఏ దశలో? పెరుగుతున్న ప్రతిఫలాల్లో. చరానుపాత ఉత్పత్తి ఫలంలో ఉపాంత ఉత్పత్తి సగటు ఉత్పత్తి కంటే అధికంగా ఈ దశలో ఉంటుంది. ఏ దశలో అండి? పెరుగుతున్న ప్రతిఫలాలు. నెక్స్ట్ క్వశ్చన్. చరానుపాత ఉత్పత్తి ఫలంతో సగటు ఉత్పత్తి గరిష్ట దశ నుండి ఉపాంత ఉత్పత్తి శూన్యం మరియు మొత్తం ఉత్పత్తి గరిష్టమయ్యే వరకు గల దశకు పేరు. చూడండి ఇక్కడ, చరానుపాత ఉత్పత్తి ఫలంతో సగటు ఉత్పత్తి గరిష్ట దశ నుండి ఉపాంత ఉత్పత్తి శూన్యం మరియు మొత్తం ఉత్పత్తి గరిష్టమయ్యే వరకు గల దశకు పేరే క్షీణ ప్రతిఫలాలు. క్రింది వాటిలో తరహా అనుసరించి ప్రతిఫలాల సూత్రానికి ఆధారమైన ప్రమేయం కానిది. సాంకేతిక ప్రగతి మారుతూ ఉంటుంది. క్రింది వాటిలో సప్లైను నిర్ణయించని అంశము వస్తువు ధర, సాంకేతిక స్థాయి, ఉత్పత్తి కారకాల ధరలు ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి.
ఒక యూనిట్ అదనపు ఉత్పత్తి చేయుటకు అయ్యే అదనపు వ్యయాన్ని ఇలా పిలుస్తారు, ఉపాంత వ్యయము. క్రింది ఉత్పత్తి వ్యయాలను సరిగ్గా జతపరచండి అనేసి ఇక్కడ ఇచ్చారు. సో చూడండి, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. 1కి సి అంటే ప్రకటిత అప్రకటిత వ్యయాలు వచ్చేసి ద్రవ్య వ్యయాలు. 2కి ఏ వ్యవస్థాపకుల అనిశ్చిత నష్టభయం ఎదుర్కొనుట, విశ్రాంతి కోల్పోవుట, ఇవన్నీ కూడా వాస్తవిక వ్యయాలు. థర్డ్ బి ప్రత్యామ్నాయ ఉపయోగం ద్వారా పొందే ఆదాయము, అవకాశం వ్యయాలు. సప్లైని గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది. సప్లై రేఖ ఎడమ నుండి కుడికి కిందికి వాలుతుంది. సప్లై రేఖ ఎడమ నుండి కుడి క్రిందికి వాలుతుంది. క్రింది వాటిలో చర వ్యయానికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి. శ్రమ, ముడి సరుకులు, విద్యుత్ శక్తి, ఇంధనము మొదలైనవి వ్యయాలుగా పరిగణిస్తాయి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఏకస్వామ్య మార్కెట్లో ఉత్పత్తిదారుడు ఈ క్రింది అంశాన్ని నిర్ణయించగలడు. వస్తు ధర లేదా అమ్మగల వస్తు రాశి. ఏకస్వామ్య మార్కెట్లో ఉత్పత్తిదారుడు వస్తువు ధర లేదా అమ్మగల వస్తు రాశి యొక్క అంశాన్ని నిర్ణయించగలడు. నెక్స్ట్ టాపిక్ విలువల సిద్ధాంతం. ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, నశ్వర వస్తువులకు క్రింది మార్కెట్ అనేది ఉంటుంది. నశ్వర వస్తువులకు క్రింది మార్కెట్ అనేది ఉంటుంది. అతి స్వల్పకాల మార్కెట్, అతి స్వల్పకాల మార్కెట్. క్రింది వాటిలో సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణం కానిది. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణం కానిది రవాణా ఖర్చులు ఉంటాయి. నెక్స్ట్, సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయం సమతౌల్యం గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరైనవి. ఏబిసి అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువు ధరను సప్లై డిమాండ్లు కలిసి నిర్ణయిస్తాయి. ఉపాంత రాబడి ఉపాంత వ్యయంకు సమానమైనప్పుడు మనకు సంస్థ స్వల్పకాలంలో సమతౌల్యంకు చేరుకుంటుంది. దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యంలో ఉండాలంటే సగటు రాబడి అంటే ఉపాంత రాబడి దీర్ఘకాలిక సగటు వ్యయం అంటే దీర్ఘకాలిక ఉపాంత వ్యయంగా ఉండాలి. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ స్వల్పకాలంలో సమతౌల్యంలో ఉండాలంటే పాటించవలసిన నిబంధనలను గుర్తించండి. ఏబి ఉపాంత వ్యయము ఉపాంత రాబడికి సమానంగా ఉండాలి. ఉపాంత వ్యయ రేఖ ఉపాంత రాబడి రేఖను క్రింది నుండి ఖండిస్తూ ఉండాలి. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్. క్రింది వాటిలో ఏకస్వామ్య మార్కెట్ లక్షణం కానిది. ఉత్పత్తిదారుడు వస్తు ధరను సప్లైను మనకు నియంత్రించలేడు. ఏకస్వామ్య మార్కెట్ లక్షణం కానిది ఏదంటే ఉత్పత్తిదారుడు వస్తు ధరను సప్లైలను నియంత్రించలేడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏకస్వామ్యంలో వస్తువుల ధర నిర్ణయించినవి ఏబిసిడి అంటే వస్తుత్పత్తి, లాభాలు, డిమాండు, సప్లై ఇవన్నీ కూడా ఏకస్వామ్యంలో వస్తువుల యొక్క ధరలను నిర్ణయించేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏకస్వామ్యంలో సగటు రాబడి ఉపాంత రాబడి రేఖలు ఈ విధంగా ఉంటాయి. ఎడమ నుండి కుడికి క్రిందికి వాలుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏకస్వామ్య పోటీ మార్కెట్ గురించి వివరించినది ఎవరు? ఈహెచ్ చాంబర్లిన్ అండ్ జోన్ రాబిన్సన్ ఏకస్వామ్య పోటీ మార్కెట్ గురించి వీళ్ళు వివరించారు. క్రింది వాణిలో పరిమిత స్వామ్యం అంటే పరిమిత స్వామ్యం యొక్క లక్షణం కానిది అమ్మకపు వ్యయాలనేవి ఉండవు. ధర విచక్షణ క్రింది మార్కెట్ యొక్క ప్రధాన లక్షణము. ఏకస్వామ్యము. సగటు రాబడి ఉపాంత రాబడి ఈ మార్కెట్లో సమానంగా ఉంటాయి. ఏ మార్కెట్లో? సంపూర్ణ పోటీ మార్కెట్లో సగటు రాబడి ఉపాంత రాబడి సమానంగా ఉంటాయి. సంస్థలు తమ మధ్య పోటీని తగ్గించుకోవడానికి ఒక అంగీకారంతో ఉత్పత్తి ధర నిర్ణయించుకునే వ్యవస్థ అంటే కార్టెల్స్. సంస్థలు తమ మధ్య పోటీని తగ్గించుకోవడానికి సంస్థలన్నీ కలిసి ఒక అంగీకారంతో ఉత్పత్తి అనేది మనకు ధరను అనేది నిర్ణయించుకునే వ్యవస్థనే కార్టెల్స్ అంటారు. నెక్స్ట్, చాంబర్లిన్ తెలియజేసిన ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణం కాని దాన్ని గుర్తించండి. సంస్థలు ప్రవేశించే నిష్క్రమించే స్వేచ్ఛ అనేది ఉండదు. చాంబర్లిన్ తెలియజేసిన ఏకస్వామ్య పోటీ మార్కెట్ లక్షణం అనేది సంస్థల్లో కానీ ప్రవేశించడం కానీ నిష్క్రమించే స్వేచ్ఛ అనేది ఉండదు. నెక్స్ట్ లెసన్ పంపిణీ సిద్ధాంతం. చూడండి, పంపిణీ గురించి తెలిపే క్రింది వాక్యాలలో సరికానిది.
సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఒక ఉత్పత్తి కారకము ఏ విధంగా ఎంత మొత్తంలో ప్రతిఫలం పొందుతుందో వైయక్తిక పంపిణీ అనేది తెలుపుతుంది. పంపిణీ గురించి తెలిపే సరైన వాక్యాలలో కానిది ఇది. నెక్స్ట్, క్రింది వానిలో ఉత్పత్తి కారకాలు డిమాండ్ నిర్ణయించే అంశాలను గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏబిసిడి అంటే ఈ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అంశాలు. ఉత్పత్తి కారకం యొక్క ధర, ఉత్పత్తిలో సహకరించే ఇతర ఉత్పత్తి కారకాల ధరలు, తరహాను అనుసరించే ప్రతిఫలాలు, ఉత్పత్తి చేయబడే వస్తువుల గల డిమాండ్, ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాల డిమాండ్ నిర్ణయించే అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతం ప్రకారం ఒక ఉత్పత్తి కారకం యొక్క ధరను నిర్ణయించినది. ఉపాంత ఉత్పత్తి. నెక్స్ట్, క్రింది వానిలో ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది. దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత రాబడి ఉపాంత వ్యయం కంటే అధికంగా ఉంటుంది. ఇది ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతానికి సరికాని స్టేట్మెంట్. ఇక్కడ దీర్ఘకాలంలో ఉత్పత్తి కారకం యొక్క ఉపాంత రాబడి ఉపాంత వ్యయం కంటే అధికంగా ఉంటుంది. నెక్స్ట్, భూసారంలో ఉండే తేడాలు ఆధారంగా బాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. డేవిడ్ రికార్డో. క్రింది బాటక సిద్ధాంతాలు ప్రతిపాదించిన వ్యక్తులకు సంబంధించి అసత్యమైన జతను గుర్తించండి. కృత్రిమ బాటక సిద్ధాంతము, నాసా సీనియర్. నెక్స్ట్ వన్, జాతీయ ఆదాయం. నెక్స్ట్ లెసన్ అండి ఇది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వానిలో సేవా రంగానికి చెందిన అంశము. బ్యాంకింగ్. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తొలగిస్తే లభించేది నికర జాతీయోత్పత్తి. నెక్స్ట్, స్థూల జాతీయోత్పత్తి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ప్రదేశం. స్థూల దేశీయోత్పత్తి ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తుంది. భారతదేశంలో జాతీయ ఆదాయము తలసరి ఆదాయాలను మొదటగా అంచనా వేసింది షిరాస్. భారతదేశంలో జాతీయ ఆదాయము తలసరి ఆదాయాలను మొదటగా అంచనా వేసింది షిరాస్. 1949లో భారత ప్రభుత్వంచే నియమించబడిన జాతీయ ఆదాయ కమిటీలో సభ్యుడు కానివారు సిడి దేశ్ముఖ్. నెక్స్ట్, 1949లో నియమించబడిన జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షుడు మెహలానోబిస్. 1949లో నియమించబడిన జాతీయ ఆదాయ కమిటీ అధ్యక్షుడు మెహలానోబిస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం దేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ. కేంద్ర గణాంక సంస్థ. క్రింది వానిలో ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగానికి చెందనిది విద్యుత్. భారతదేశ జాతీయ ఆదాయంలో అత్యధిక భాగము ఈ రంగం నుండి లభిస్తుంది. ఏ రంగం అంటే తృతీయ రంగానికి నుండి లభిస్తుంది. జాతీయ ఆదాయంలో అత్యధిక భాగము తృతీయ రంగం నుండి లభిస్తున్నది. ప్రస్తుతము సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయుటకు ఆర్థిక వ్యవస్థను ఎన్ని భాగాలకు విభజించింది? 13 భాగాలుగా విభజించింది. అండ్ లాస్ట్ లెసన్, స్థూల ఆర్థిక అంశాలు. ఈ లెసన్ చూడండి, క్రింది వానిలో సాంప్రదాయ ఆర్థికవేత్త వర్గానికి చెందని వారు డాల్టన్. సాంప్రదాయ ఆర్థికవేత్త వర్గానికి చెందని వారు డాల్టన్. స్థూల ఆర్థిక విశ్లేషణకు ఈ సంఘటన తర్వాత మనకు ప్రాధాన్యత అనేది పెరిగింది. ఆర్థిక మాధ్యమం. నెక్స్ట్, సప్లై తన డిమాండ్ తాను సృష్టించుకుని అనేది ప్రతిపాదించింది జేబీసే. సప్లై తన డిమాండ్ను తాను సృష్టించుకుంటుందని ప్రతిపాదించింది ఎవరంటే జేబీసే. ప్రస్తుతం కరెన్సీ ఖాళీ చేయుటకు రిజర్వ్ బ్యాంక్ ఉండవలసిన నిల్వల కనీస పరిమాణము ఎంత అంటే మనకు 200 crores. ప్రస్తుతం అంటే కరెన్సీ ఖాళీ చేయుటకు రిజర్వ్ బ్యాంక్ ఉండవలసిన నిల్వల కనీస పరిమాణం ఎంత అంటే 200 కోట్లు. నెక్స్ట్, సార్థక డిమాండ్కు మనకు ఉద్యోగితకు మధ్య గల సంబంధమే అనులోమ సంబంధము. సార్థక డిమాండ్కు ఉద్యోగితకు మధ్య గల సంబంధము అనులోమ సంబంధం. నెక్స్ట్, 1936లో సార్వత్రిక ఉద్యోగిత వడ్డీ ద్రవ్య సిద్ధాంతం ద్వారా స్థూల అర్థశాస్త్రానికి గొప్ప పునాది వేసింది జేఎం కిన్సే. సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిందే కార్ల్ మార్క్స్.
వేతనాలు తగ్గించుట ద్వారా సంపూర్ణ ఉద్యోగితను చేసుకోవచ్చని వేతన కోత విధానాన్ని ప్రతిపాదించింది ఎవరండి ఇక్కడ? పిగు. సో ఇవ్వండి ఈ 5 లెసన్కి సంబంధించిన 54 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే. సో ఐ హోప్ మీరు లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. అలాగే మీకు క్లాస్ అనేది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.